నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 2 రోజుల్లో పీసీసీ కార్యవర్గ ప్రకటన, త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న మహేష్ కుమార్ గౌడ్. చుట్టూ దెయ్యాలుంటే కేసీఆర్ దేవుడెలా అవుతారన్న భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ ఊహించని పథకాలు కాంగ్రెస్ అమలు చేస్తోందని వ్యాఖ్య. నిందలు, దందాలు, చందాలతో సీఎం పాలన నడుస్తోందని కేటీఆర్ ఆరోపణ. పార్టీ ఫిరాయింపుదారులకు కర్రు కాల్చి వాత పెడతామని ఉద్ఘాటన. ఏపీ ప్రభుత్వానికి తప్పుడు సమాచారం వెళ్లిందన్న దిల్ రాజు. పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్మెవరికీ లేదని స్పష్టీకరణ. పెహల్గాం ఉగ్రమూకల అంతం దగ్గరలోనే ఉందన్న మోదీ. మహిళల సింధూరం తుడిచిన వారిని విడిచిపెట్టబోమని వెల్లడి. రాష్ట్రాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు. రేపు, ఎల్లుండి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు. కుండపోత వర్షాలతో ముంబై అతలాకుతలం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు స్తంభించిన జనజీవనం. నేడో రేపో పార్టీ కార్యవర్గ ప్రకటన ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో అన్నారు. కేబినెట్ కూర్పు త్వరలో ఉంటుందని రాహుల్ గాంధీ చెప్పారని వెల్లడించారు. రాష్ట్రానికి సంబంధించిన కొన్ని విషయాలు వివరించామని రాహుల్ గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. అంతకుముందు రాహుల్ గాంధీని కుటుంబ సమేతంగా మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా వారు కలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చిన కొన్ని విషయాలు కూడా వారికి చెప్పడం జరిగింది. వీలైన త్వరలో కేబినెట్ కూర్పు కూడా చేయాల్సిందిగా వారికి మనవి చేయడం జరిగింది. వారు త్వరలోనే చేస్తామనే మాట కూడా చెప్పడం జరిగింది. పార్టీ నిర్మాణం గురించి, సంస్థాగత నిర్మాణ కార్యక్రమాల గురించి, జై బాపు జై భీమ్ కార్యక్రమాల గురించి వారికి వివరించడం జరిగింది. వారు ఈ కార్యక్రమాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇవన్నీ కూడా కార్యక్రమాలు కమిటీతో పాటు మిగతా కార్యక్రమాలు జరుగుతాయని ఆశిస్తా ఉన్నాం. క్యాబినెట్ విషయానికి వస్తే మా అభిప్రాయాలు ఆల్రెడీ చెప్పడం జరిగింది. 2 మార్లు ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ వేణుగోపాల్కి చెప్పడం జరిగింది. ఖర్గే, రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది. వీలైన త్వరలో వారు చేస్తారని ఆశిస్తా ఉన్నాం. అయిపోద్ది, పీస్ కార్యం కూడా ఇవాళ రేపట్లో అయిపోతుంది. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని, కేసీఆర్ మాత్రం దేవుడని కవిత అంటున్నారని, చుట్టూ దెయ్యాలుంటే ఆయన మాత్రం దేవుడెలా అవుతారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం గట్టుతుమ్మెన్లో వివిధ గ్రామాల్లోని సబ్స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించడంతో పాటు పలు విద్యుత్ సబ్స్టేషన్లకు శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన నాటి ప్రభుత్వ అధినేత కేసీఆర్కు ఎందుకు ఏడుపు వస్తుందో చెప్పాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిలదీశారు. పడుకున్నటువంటి పెద్ద మనిషి బయటకు వచ్చి ఓ సమావేశం పెట్టుకొని నాకు దుఃఖం వస్తుంది అన్నట్టు. దేనికి దుఃఖము? దేనికి దుఃఖం? ప్రజలందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ అందుతూ ఉన్నాయి. వాళ్ళందరూ బాగుపడిపోతా ఉన్నారు, ఆనందంగా ఎదుగుతా ఉన్నారు, కావాల్సినవన్నీ అందుతా ఉన్నాయి. అన్ని అందితే మన దగ్గరికి కూడా వస్తుందని బాధ, దుఃఖం తప్ప నీకు ఇంకేం దుఃఖం ఉంది? లూటి చేసిపోతుంది ఈ రాష్ట్రాన్ని. ఈ తెలంగాణ భవిష్యత్తుని, ఎదుగుదలని నువ్వు కాదు, నీలాంటి వాళ్ళు 100 మంది ఏడ్చితే కూడా ఆగదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పదలుచుకో. కేసీఆర్ గారు కూతురు వచ్చి కేసీఆర్ గారి చుట్టూ దెయ్యాలే ఉన్నాయని నిజమే. అది నువ్వు ఇప్పుడు చెప్తున్నావు అమ్మా. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లోనే 2023 ఎన్నికల్లోనే ఈ రాష్ట్ర ప్రజలు ఈ దెయ్యాలు వదిలించుకుందామనే దెయ్యాలు వదిలించుకొని ఈరోజు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. నిజమే, దెయ్యాలకు నాయకత్వం వహించిన వాళ్ళు దేవుడు ఎట్లయితారండి? సో దెయ్యాలు ఏం చేస్తాయి? ప్రజల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. ఆ పట్టి పీడించేటువంటి వాళ్ళు దెయ్యాలని పొలిమేర దాటించి తరిమి కొడతారు. దేవుడి చుట్టూ దయ్యాలని, ఆ దయ్యాలకు నాయకత్వం వహించింది ఎవరు? కేసీఆరే కదా. దానికి నాయకత్వం వహించింది, దాన్ని పెంచి పోషించింది ఎవరు? కేసీఆర్ కదా. దయ్యాలకు నాయకత్వం వహించిన మనిషి దేవుడు ఎట్లయితే నాకు అర్థం కాలే. పేపర్లు ఉన్నాయా, సోషల్ మీడియా ఉందా అని ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇష్టారాజ్యంగా లేని దాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా ప్రచారం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది.
అందుకే ఈ దేశానికైనా ఈ రాష్ట్రానికైనా కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష. నక్కకు నాగలు కొంత భేదం ఉంది కాబట్టి ఆనాటి పరిపాలనకు ఈ నాటి పరిపాలనకు ఎప్పుడు సందర్భం ఏదొచ్చినా ఈ వాస్తవాల్ని ఈ లెక్కల్ని మనం మర్చిపోకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని మీరందరూ కూడా దీవించాలని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత వేగవంతంగా పూర్తయ్యేందుకు ఆధార్ ఈ సంతకం ప్రక్రియను అమలు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తొలుత నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, ఖమ్మం జిల్లా కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు వివరించారు. అవినీతి రహితంగా, పారదర్శకంగా సమయాన్ని ఆదా చేసే లక్ష్యంతో స్లాట్ బుకింగ్ తెచ్చామన్న మంత్రి వచ్చే నెల 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో ఆధార్ ఈ సంతకం అమల్లోకి తేవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఆధార్ ఈ సంతకంతో 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని సచివాలయంలోని స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో పొంగులేటి తెలిపారు. స్లాట్ బుకింగ్ విధానం, పనిభారం అధికంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అదనపు రిజిస్ట్రార్ల పోస్టింగ్, పదోన్నతి పొందిన ఉద్యోగులకు పోస్టింగ్ల తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్ తీసుకొస్తున్నందున ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పటాన్చెరు, యాదగిరిగుట్ట, గండిపేట, సూర్యాపేట, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అదనంగా ఎస్ఆర్ఓలను నియమించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ ప్రభుత్వ ప్రతిష్ట పెంచేలా సబ్ రిజిస్ట్రార్ల పనితీరు ఉండాలని సూచించారు. హైదరాబాద్లో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్ల నియామకం విజయవంతమైనందున అన్ని శాఖల్లో ట్రాన్స్జెండర్లను నియమించే ఆలోచనలో ఉన్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. అందరిలోనూ సామర్థ్యం ఉంటుందని, అవకాశాలిస్తే నిరూపించుకుంటారనేందుకు ట్రాన్స్జెండర్లే ఉదాహరణ అని తెలిపారు. ట్రాన్స్జెండర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లతో సచివాలయంలో సమావేశమైన సీతక్క వారి అనుభవాలు, ఆలోచనల్ని తెలుసుకున్నారు. ట్రాఫిక్ అసిస్టెంట్లుగా పనిచేయడం వల్ల కుటుంబం సహా సమాజంలో గౌరవం పెరిగిందని ట్రాన్స్జెండర్లు మంత్రికి వివరించారు. 6 నెలలుగా క్లిష్టమైన ట్రాఫిక్ విధులను అంకితభావం, క్రమశిక్షణతో చేస్తున్నారని ప్రశంసించారు. ఇతర ట్రాన్స్జెండర్లు ముందుకొచ్చి ధైర్యంగా, గౌరవప్రదమైన ఉద్యోగాలు చేయాలని సీతక్క సూచించారు. దేశంలో తొలిసారిగా హైదరాబాద్లో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లను నియమించారని, తెలంగాణను చూసి ఇతర రాష్ట్రాలు ముందుకొస్తున్నట్లు సీతక్క తెలిపారు. కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టో శతాబ్దపు అతిపెద్ద మోసమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఉద్యమ కాలంలో నీళ్లు, నిధులు, నియామకాలు నినాదమైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వ నినాదం నిందలు, దందాలు, చందాలు అని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో గద్వాల బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో గద్వాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు బీఆర్ఎస్లో చేరారు. పార్టీ నుంచి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలకు కర్రు కాల్చి వాత పెట్టాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. జూన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామన్న కేటీఆర్ బూత్ స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 10 ఏళ్లలో బాగా అభివృద్ధి చెందిన తెలంగాణను కాంగ్రెస్ వెనక్కి నెట్టేసిందని కేటీఆర్ మండిపడ్డారు. ఒకనాడు మన నినాదం తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏమైపోయింది? ఆ నినాదం మారిపోయింది. ఇప్పుడు ఏమిటి తెలుసా కొత్త నినాదం? బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లతో, కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు. నిందలు, దందాలు, చందాలు. రేవంత్ రెడ్డి గారు మాటల మనిషి అని మనకు ముందే తెలుసు. ఎలక్షన్ల ముందు చాలా చెప్పిండు మాటలు, మీకు యాదుకుండాల. మాటల మనిషి అనుకున్నాం ఆనాడు, కానీ మూటల మనిషి అని ఇప్పుడు తెలుస్తా ఉన్నది. ఇప్పుడు ఏమో ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు. తేడా ఏమీ లేదు. మాటల మనిషి, మూటల మనిషి అయిపోయినాడు. ఏ 10 మంది మన పార్టీ నుంచి పోయినరో ఇప్పటి రోజున ఉప ఎన్నికల్లో గద్వాలతో సహా కర్రు గాల్చి వాత పెట్టడమే ఉపాయం తప్ప వేరేమి లేదు. ఎవడు మనోడో, ఎవడు దుర్మార్గంగా మనతో నుండి వెన్నుపోటు పొడిచేటోడో మనకు అర్థమైంది. ఆ 10 మందికి 10 మందిని మీరు గట్టిగా అనుకుంటే గద్వాలలో పండబెట్టి తొక్కే శక్తి మీకుందని మాత్రం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో రైతన్నలు కన్నీటిగోస పడుతున్నారని మాజీ మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా అమన్గల్లో రైతులను ఈడ్చివేసిన ఘటనపై సామాజిక వేదిక ఎక్స్లో స్పందించారు. ధాన్యం కొనుగోలు చేయాలని అడిగిన రైతులపై పోలీసులు దాష్టీకం చేశారని మండిపడ్డారు. కర్షకులపై పగబట్టిన ప్రభుత్వం పెట్టుబడి లేకుండా చేసిందని, బీమా ధీమా లేకుండా చేయడం సహా పంట కొనుగోళ్లు ఆలస్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు బేడీలు, దేశానికి అన్నం పెట్టే అన్నదాతలపై పోలీసుల పిడిగుద్దులే మిగిలాయన్నారు.
ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడు బాగుపడలేదనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని హరీష్ రావు, నిరంజన్ రెడ్డి సూచించారు. ఇలా కల్లాల కాడ కాంగ్రెస్ వాళ్ళ కాటికాడ కాపలా ఉన్నట్లు ఉండాల్సి వస్తుంది రైతాంగానికి. ఏం కర్మ ఇది? రైతులు ఆందోళన చేస్తున్నారు, మా ధాన్యం కొనండి కొనండి ఎత్తండి కొనండి అని ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేసేటువంటి రైతుల్ని ఈడ్చిపడేస్తున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా అమన్గల్లో రైతుల్ని ఈడ్చిపడేస్తున్నారు. అట్లా ప్రతిరోజు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఈ కొనుగోళ్లకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం కళ్ళగట్టినట్లు కనిపిస్తా ఉంది. రైతుల కడగళ్లు మనం చూస్తా ఉన్నాం. వరంగల్ జిల్లా రాయపర్తి బ్యాంకులో బంగారం కుదవ పెట్టిన ఖాతాదారులు మరోసారి ఆందోళనకు దిగారు. గతేడాది నవంబర్ 19న రాయపర్తిలోని ఓ బ్యాంకులో సుమారు 20 కేజీల బంగారాన్ని దొంగలు చోరీ చేశారు. పుత్తడి చోరీ జరిగి 7 నెలలు కావస్తున్నా ఇంతవరకు పైసా చెల్లించలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుదవ పెట్టిన బంగారంలో తులానికి 2 గ్రాములు తరుగు తీసి తులానికి 90,000 చెల్లిస్తామని బ్యాంక్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో తులం బంగారం ధర 1,00,000 ఉందని, తద్వారా తులానికి 20,000 నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రకారం బంగారం ధర చెల్లించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు 7 నెలల పొద్దు పెట్టినాక 3 నెలలు పోయింది. చల్లారు కొడతాను మమ్మల్ని జోరు కట్టుకుంటూ వస్తాను. వీళ్ళు పేపర్లు ఇచ్చినాం, అంతా ఓకే చేసింది. మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఏమైందని మేము బ్యాంక్ వచ్చి అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మా కౌన్సాలు ఇది ఇచ్చిన తరువు మీ నికరం బరువు ఎంత ఉందో అంతకే కట్టిస్తాం రేట్ అంటున్నాం. అంటే మాకు దాదాపుగా దాని మీద నష్టం 10 గ్రాములు పెడితే వాళ్ళు 2 గ్రాములు తరుగు తీసేసింది సార్. ఆ 2 గ్రాములకు మాకు ఇప్పుడు 10-20,000 నష్టం జరుగుతుంది వాళ్ళు ఇచ్చిన రేటు ప్రకారం కూడా. దానికి మేకింగ్ ఛార్జ్, కేడిఎం ఇవన్నీ మనం తీసేసి చేస్తే దగ్గర ఒక తులానికి 20,000 ఖర్చు వస్తుంది సార్ వాళ్ళు ఇచ్చిన రేటు ప్రకారం కట్టుకున్నా కూడా. సరే పోనీ అని కూడా మేము 6 ఎకరా తీసుకుందాం అన్నా కూడా ఇప్పుడు నౌ ప్రెజెంట్ వాళ్ళు ఏమంటున్నారు, లేదు మాకు అక్కడ పైన ఆయన ఒప్పుకుంటలేడు, ఏదో పెద్ద సార్ ఒప్పుకుంటలేడు అని చెప్పి 95,000కు వాళ్ళు 2 గ్రాములు తరుగు తీసేసి కట్టిస్తామని అంటున్నారు. 497 మంది మొత్తం కస్టమర్ల బంగారం పోయింది సార్. ఇక్కడ 19 కిలోల 464 గ్రాముల బంగారం పోయింది. రికవర్ అయిందని ఒకసారి అన్నారు, లేదు మాకు దొంగలు కొంత దొరకలేదు, మొత్తం బంగారం దొరికింది 12 కిలోలు దొరికిందని ఒకసారి అన్నారు. 3 దొంగలను చూపెట్టి ఆడ మనకు వాళ్ళు పోలీసు వాళ్ళు పెట్టింది 2 కిలోలు దొరికిందని ఒకసారి చెప్పారు. ఇదంతా ఏది నమ్మాలో ఏది నమ్మొద్దో మాకు. నేను 35 కిలోల బంగారం బ్యాంకులో పెట్టిన 2024 నవంబర్లో 18వ తారీఖు పోయింది. ఇంతవరకు మాకు 10 రూపాయలు ఇవ్వలే. 90 అన్నారు, 95,000 అన్నారు. ఆ రేటు జరుగుతుంది. మేము పిచ్చోళ్ళ బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాం. దేశంలో వాతావరణాన్ని ముందస్తుగానే అంచనా వేసే మరో వ్యవస్థను భారత వాతావరణ విభాగం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు భారత ఫోర్కాస్ట్ సిస్టమ్ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జాతికి అంకితం చేశారు. ఇప్పటి వరకు ఉన్న అంచనా కంటే ఈ వ్యవస్థ ద్వారా మరింత లోతుగా ముందస్తుగానే సమాచారం ఇచ్చే అవకాశం ఉందని జితేంద్ర సింగ్ తెలిపారు. గతంలో 6 కిలోమీటర్ల పరిధిలో సమాచారాన్ని ముందు తెలుసుకునే అవకాశం ఉండగా ఇప్పుడు 12 కిలోమీటర్ల పరిధిలో సమాచారాన్ని తీసుకోవచ్చని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ మహాపాత్ర చెప్పారు. ఇప్పటి వరకు క్లస్టర్ ఆధార అంచనాలు ఉంటే కొత్త వ్యవస్థ ద్వారా గ్రామాల వారీగా అంచనాలు ఇవ్వొచ్చని, ఈ వ్యవస్థ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఐఐటిఎం పూణే డైరెక్టర్ సూర్యచంద్రరావు చెప్పారు. వ్యవసాయ శాఖ పనులకు, చేపలు పట్టే వారికి, విపత్తు నిర్వహణ సంస్థకు, నౌక, వాయుజనాలకు కనీసం 5 రోజుల ముందే పక్కా సమాచారం ఇచ్చి ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశాన్ని కల్పించవచ్చని వివరించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టికి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీ పరిధిలోని చాలా ప్రాంతాల్లో ఈ ఉదయానికి 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దక్షిణ ముంబైపై వర్షం ప్రభావం తీవ్రంగా ఉంది. ముంబై, ఠానే, రాయ్గఢ్, రత్నగిరి ప్రాంతాలకు భారత వాతావరణ విభాగం ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వీటి పొరుగు జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మంగళవారం ఉదయం వరకు ఈ హెచ్చరికలు అమల్లో ఉంటాయని ఐఎండీ పేర్కొంది. బీఎంసీ పరిధిలో ఈ ఉదయం 11 గంటల నాటికి నారిమన్ పాయింట్ స్టేషన్లో 252 మిల్లీమీటర్లు, బైకుల్లా ఈవాడ్ 213 మిల్లీమీటర్లు, కొలాబా 207 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొలాబా అబ్జర్వేటరీలో 107 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మే నెలలో 295 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు 1918లో 279.4 మిల్లీమీటర్ల వర్షపాతమే ఆ ప్రాంతంలో అత్యధికమని అధికారులు తెలిపారు.
నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకినట్లు భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. మహబూబ్ నగర్ వరకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు 1-2 రోజుల్లో రాష్ట్రమంతా విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. రాష్ట్రంలోకి ప్రవేశించాల్సిన సమయం కంటే 17 రోజులు ముందుగానే ఆగమనం జరిగిందన్నారు. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. తీరాన్ని నైరుతి రుతుపవనాలు అనేవి ముందస్తుగానే తాకాయి. కర్ణాటక అట్లాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భూభాగాల్లో ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలను కూడా ఈ రోజు తాకాయి. జూన్ 10వ తారీఖున రావాల్సినటువంటి ఈ రుతుపవనాలు అనేవి ఒక విధంగా ఈసారి 17 రోజుల ముందుగానే వచ్చాయి. వాతావరణ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటే 1-2 రోజుల్లో రాష్ట్రం అంతటా కూడా ఇవి విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది. కామారెడ్డి నుంచి జోగులాంబ గద్వాల వరకు కూడా ఈ రోజు భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. క్రమేపీ 28న కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తర జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. హైదరాబాద్ ఫతేనగర్లో ఫ్లైఓవర్ వద్ద మెట్లు విరిగిపడి పలువురికి గాయాలయ్యాయి. ఫ్లైఓవర్ నిర్మించి 30 ఏళ్లు కావడంతో ప్రమాదానికి గురైంది. అక్కడకు చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బ్రిడ్జ్ పాతదైందని అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి బ్రిడ్జ్ మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అని దుష్ప్రచారం చేశారని సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మొదలైన చిన్న విషయం అంతటా ప్రచారం చేశారని తెలిపారు. పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవరూ చేయరని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వానికి తప్పుడు సమాచారం వెళ్లిందని అందుకే మంత్రి స్పందించారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో టికెట్ల రేట్ల పెంపు సహా అనేక అంశాల కోసం భయపడాల్సి వచ్చేదన్న దిల్ రాజు పవన్ కళ్యాణ్ చొరవతో ప్రస్తుతం నిర్మాతలంతా సులభంగా టికెట్ల రేట్ల పెంపునకు ఆమోదం తెచ్చుకుంటున్నారని వివరించారు. 2 ప్రభుత్వాలు సినీ పరిశ్రమకు అండగానే ఉన్నాయన్న తెలంగాణ ఎఫ్టీసీ చైర్మన్ నిర్మాతలు ఎగ్జిబిటర్ల సమస్యలపై ప్రభుత్వాలతో మాట్లాడతామని వెల్లడించారు. సినీ పరిశ్రమపై నెగిటివ్ ప్రచారం చేయొద్దని దిల్ రాజు కోరారు. థియేటర్లు ముయ్యడాలు చేయడాలు వద్దు. సో జాయింట్ మీటింగ్కి 23 అనుకున్నారు, 24 పెట్టారు. ఈ లోపలనే ఈ ఎపిసోడ్ అంతా ఇంకొక సైడ్ డైవర్ట్ అయింది. కళ్యాణ్ గారి సినిమా మీదకి ఇది డైవర్ట్ అయ్యి కళ్యాణ్ గారి సినిమాని ఇలా అనుకుంటున్నారు. కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడు ఆలోచించడు. ఎందుకంటే సినిమా వాళ్ళకి 2 ప్రభుత్వాలు చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రీకి ఏది కావాలన్నా యూనిటీ, అక్కడే యూనిటీ ఉండదు. ఛాంబర్లోనే కొట్టుకుంటాం. ఒకరు పర్సంటేజ్ కావాలంటారు, ఒకరు రెంట్ కావాలంటారు, ఇంకొకరు ఇంకేదో అడుగుతారు, ఇంకొకరు వద్దంటారు. మాకు అక్కడ యూనిటీ ఉన్నప్పుడే ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి చేసుకోగలుగుతాం. ప్రభుత్వాలు ఎప్పుడు ఇండస్ట్రీకి అండగా ఉంటాయి. అది మనం అర్థం చేసుకొని ప్రభుత్వాల దగ్గరికి అర్జించి మనకు కావాల్సింది చేసుకోవడమే పద్ధతి. సో ఇప్పటికన్నా ఈ ఎపిసోడ్కి తెరదించి నెక్స్ట్ ఎగ్జిబిటర్స్కి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారో 30th ఛాంబర్లో ఈసీ మీటింగ్ ఉంది. ఆ ఈసీ మీటింగ్లో నిర్ణయాలు తీసుకొని కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా ఇప్పుడు ప్రభుత్వాలకి తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్ర గవర్నమెంట్కి కానీ మేము చెప్పి వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయించి ముందుకెళ్తాం. మహిళల సింధూరాన్ని తుడిచిపెట్టిన వారు తమ అంతం దగ్గరలోనే ఉందని తప్పక గుర్తుంచుకోవాలని ప్రధాని మోదీ హెచ్చరించారు. మోదీకి వ్యతిరేకంగా పోరాడడం ఎంత కష్టమో ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని ఉండరని, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ సేనలు చేసిన ప్రతీకార దాడుల ప్రయత్నాలను సైన్యం గట్టిగా తిప్పికొట్టినట్లు తెలిపారు. 11 ఏళ్ల క్రితం 2014 మే 26న తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రోజే త్రివిధ దళాలకు పూర్తి అధికారాలు ఇచ్చినట్లు ప్రధాని మోదీ చెప్పారు. 2 రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా దోహాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని మోదీ అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాక్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ విభజన తర్వాత ఏర్పడిన పాకిస్తాన్ భారత్తో శత్రుత్వమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తోందని ఆరోపించారు. దాయాది దేశం మనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తుంటే భారత్ మాత్రం పేదరికం నిర్మూలన, వికసిత్ భారత్ లక్ష్యంగా సాగుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.